ఎన్బీకే 111 నుంచి గ్లిమ్స్ అయితే వచ్చింది బాలయ్య గారిది. సో ఎలా అనిపించింది? నాకైతే అదిరిపోయింది. ఎందుకంటే బాలయ్య బాబే కోకోకోలా పిస్కి బాలయ్య బాబు సెక్సీ అన్నట్టు బాలయ్య బాబు మాత్రం రేంజ్ వేరే మేడం చెప్పాలంటే. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే బాలయ్య మేనరిజం ఏంది భయ్య, ఎన్ని సినిమాలు భయ్య, ఆయన ఏ సినిమా తీసినా ఒకటి భయ్య, కొందరు తొడగొడితే మజా వస్తో లేదో గానీ ఒక్కసారి బాలయ్య బాబు తొడగొడితే ఆ లెవెలే వేరు. కాళ్ళతో బండి నాపుతాడు అండ్ తొడగొట్టాలంటే మన బాలయ్య బాబు. అండ్ గ్లిమ్స్ కూడా అదిరిపోయింది నా బర్త్డే కాబట్టి. అండ్ వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు గారు. అండ్ మీ గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది. మూవీ కోసం వెయిటింగ్. మొన్న డాకు మహారాజ్ వచ్చి దుమ్ము దులిపేసిపోయింది. సో ఈసారి మన బాలయ్య బాబు మెయిన్ ఏంటంటే బాలయ్య బాబు సినిమా తీస్తే ఏదో కొత్తగా కలిసాడు. ఆయన ఏజ్ అసలు ఇంత ఏజ్ లో కూడా అసలు ఆ వైలెన్స్, ఆ డైలాగు, అసలు ఈ డైలాగ్ డెలివరీ చేయాలంటే బాలయ్య బాబు తప్ప ఎవరు రారు. ఆ పోటీ ఎవరు రారు కూడా అంతే. ఆ గ్లిమ్స్ లో స్మోక్ చేసే విధానం అదంతా ఎట్లా అనిపించింది అసలు? ఈ ఒకప్పుడు మనకు బాలయ్య బాబు స్మోక్ చేయడం, ఆ పొగ రావడం, ఆయన లుక్ అండ్ అదిరిపోయింది. అసలు ఈసారి బాలయ్య బాబు సినిమా అంటే చాలా రోజులైంది సినిమా రాక. సో అది చూడగానే అర్థమైపోయింది ఈసారి బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడు. ఎందుకంటే ప్రతి సినిమా వచ్చిన 100 కోట్లు దాడిపోతుంది. సో ఈసారి కూడా మంచిగా రావాలని కోరుకుంటాను అయితే. బాలయ్య బాబు ఎప్పుడు కమలాకర్ చేస్తాడు కదా, ఈసారి సింగిల్ గా అంటే ఎంతమంది హీరోయిన్ పెట్టుకోలేదు తెలియదు భయ్య. ఆయన డాన్స్ కి సింగిల్ గా అంటే అతని పక్కా ఫైటింగ్ సీన్స్ ఉండాల్సిందే. ఆ సినిమాలో పక్కా వైలెన్స్ కమర్షియల్ ఉండాల్సిందే. ఆయన డైలాగ్ డెలివరీ ఉండాల్సిందే. సో ఈసారి పక్కా పకడ్బందీగా సింగిల్ గా వస్తున్నాడు కాబట్టి దుమ్ము దులుపుతాడు. ఎందుకంటే ఆ స్మోక్ చేస్తుంటే ఆ ఫేస్ ఆయన అర్థమైపోయింది. సో గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది. పక్కా మూవీ కోసం వెయిటింగ్. సో పక్కా బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్. ఎందుకంటే ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన జనరేషన్ ఎంతమంది హీరోలు సినిమాలు తీసినా మజా రాదు భయ్య. కారు పలగొట్టడమైనా, మనుషులను చంపడమైనా, ఆ నరికే విధానమైనా మన బాలయ్య బాబు తప్ప ఎవరు రారు భయ్య. ఆ లెవెల్ వేరు. గోపీచంద్ మల్లేని డైరెక్షన్ ఎలా అనిపించింది? నాకైతే ఆ గ్లిమ్స్ చూడగానే అర్థమైంది గోపీచంద్ మలిన గారు ఆయన కొత్తగా తీస్తున్నాడు బాలయ్య బాబు అంటే చూపించే విధానాన్ని బాగా తెలుసు. సో దీంట్లో కూడా కొత్తగా చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్లిమ్స్ అదిరిపోయింది. సో మూవీ కోసం అయితే చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆల్రెడీ వీర నరసింహారెడ్డిలో చూసిన కానీ అంటే ఆయన గడ్డము, ఆయన స్టైలు, ఆయన ఫైటింగ్ సీన్ చూసినాం కదా, దాంట్లో అదరగొట్టింది కదా. దీంట్లో దానికి మించి ఉంటుందని నేను కోరుకుంటాను. ఎందుకంటే గ్లిమ్స్ అదిరిపోయింది భయ్య. దానికి చూపించిన దీనికి 100 రెట్లు చూపించాలా. అండ్ బాలయ్య బాబునికి ఆ డైలాగ్ డెలివరీ మెయిన్ గా మాత్రం డైలాగ్ ఉండాలి భయ్య. డైలాగ్ లేకపోతే వేస్ట్. మళ్ళీ ఒకసారి తొడగొట్టి కార్ లేపాలని చూస్తున్నా భయ్య. ఇది మాత్రం పక్కా. ఈసారి బ్రో బాలయ్య బాబు సినిమా అంటే తమ్మనే భయ్య. ఆయన ఓసీ కొడతాడో, ఎంసీ కొడతాడో, 90 కొడతాడో తెలియదు. మామూలుగా బీజిఎం మాత్రం కొట్టాడు భయ్య బాలయ్య బాబు గారు. అండ్ మన తమ్మన్ గారి కాంబినేషన్ లో మళ్ళీ ఒక సినిమా వస్తుందంటే బద్దలు కొడుతుంది. బీజిఎం మాత్రం అదిరిపోయింది. ఇంకా చూడాలిగా తమ్మన్ గారి మ్యూజిక్ ఎట్లా దుమ్ము తిరుగుతాడని. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అని చెప్పి బాలకృష్ణ గారు అంటూ ఉంటారు కదా. సో ఇందులో మీకు ఏమైనా ఏజ్ గా అనిపించింది? నాకైతే రియల్ గా బాలయ్య బాబు రియల్ గా చూసినప్పుడు ఆయన ఏజ్ అంటే చాలా మంది హీరోలు వాళ్ళ అంటే ఫేస్ కట్ ఏదో డల్ అయిపోతుంది. కానీ బాలయ్య బాబు గారు ఎనర్జీ అయినా, ఆయన డాన్స్ అయినా, ఆయన ఫైటింగ్ సీన్ అయినా ఏదైనా గాడి ఆయన లెవెల్ మాత్రం తగ్గదు. ఏజ్ నెంబరే కానీ ఎనర్జీ మాత్రం బ్రో అంటాడు. ఆ బ్రోనే బాలయ్య బాబు కాదు బ్రో, బాలయ్య బాబు బ్రో.